నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 మే 30వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈ తులారాశి వారికి. ఈ రాశిని అనుసరించి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈ ఈ ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి గురువు అని చెప్పచ్చు. అయితే ఈ ఈ సంచారం వలన ఏంటంటే సంబంధాలలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఆల్రెడీ బలోపేతమైన సంబంధాలు ఏమైనా ఉంటే ఇంకా మెరుగుపరుచుకోవడానికి లేదా కొత్త సంబంధాలను పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు సూచిస్తుంది. వృత్తిలో కొత్త అవకాశాలు మార్పులకి ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఇక కలిగేది ఉంటుంది, పురోగతికి దారితీస్తుంది. ఇవాళ రోజున కొత్త అవకాశాలు ఏదన్నా వస్తే కనుక. ఇక పునర్వసు సానుకూలమైన నక్షత్రం కాబట్టి ఈ గురు దృష్టి ఈ రాశి మీద ఉంటుంది. పైగా ఆరోగ్య స్థితి కారణమైన ఆరోభావం మీద కూడా ఉంటుంది కాబట్టి వీరు ఆరోగ్యం పొందడానికి మంచి అవకాశాలు, మార్పులు చేసుకోవడానికి, క్రమబద్ధీకరణ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం కల్పిస్తాడు ఈ గురువు అని చెప్పచ్చు. ఇక పరివర్తనకి ఎక్కువగా ఈరోజు వీరికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆదాయం వృద్ధి ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, వాణిజ్యాలకు బాగుంటుంది. ముఖ్యంగా రచన, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి కూడా మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక ఆస్తి, గృహం, వాహనం, వివాహాలు వీటన్నిటికీ కూడా మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది. వాహన కొనుగోలుకు కూడా మంచి అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక నూతన కార్యక్రమాల ప్రారంభాలకి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. అయితే సిబ్లింగ్స్ మద్దతు ఉంటుంది. వారితో స్నేహ సంబంధాలు బాగుంటాయి. సహోద్యోగులతో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఇక అష్టమ రవి దోషంకి కొన్ని ఖర్చులు ఎక్కువగా సూచించేది కనిపిస్తుంది. ఈ ఒక విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వీరు ఈరోజు అధికంగా వీరికి సానుకూల ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలం కనిపిస్తుంది ఈరోజు. వీలున్న వారికి అనుకున్న ప్రయాణ ప్లాన్స్ ఉన్న వారికి అయితే అవకాశాలు కూడా రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో మంచి సామరస్యంగా, సఖ్యతగా ఉంటారు. అనుకూల వాతావరణం ఉంటుంది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈరోజు తులారాశి వారికి ఈ పునర్వసు నక్షత్రంలో నవమంలో చంద్ర సంచారానికి గాను కొన్ని మానసికంగా కొన్ని నిర్ణయాలకి వీటికి కూడా తొందరపడకుండా ఉండి మంచి అనుకూలతలే, గృహంలో శుభకార్యాలకి వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఇది ఈ తులారాశి వారికి. వీరు దుర్గామాత ఆరాధన చేసిన చాలా శ్రేయస్కరంగా ఉంటుందని సూచించడం జరుగుతుంది. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.